టైటాన్ అనగానే మనకు టాటా బ్రాండ్ కదా అని గుర్తొస్తుంది. కానీ ఇది కేవలం టాటాలది మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ వాటా ఉన్నది తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి. దీన్నే టిట్కో అంటారు. ఇంకా చెప్పాలంటే వాచ్ల తయారీకి అనుమతులు తమిళనాడు సర్కారుకు చెందిన టిట్కో దగ్గర ఉన్నాయి. టెక్నాలజీ ఏమో టాటాల దగ్గర ఉంది. ఈ రెండు జత కలిశాయి, గ్లోబల్ బ్రాండ్గా ఎదిగాయి. అయితే ఈ బ్రాండ్ వెనక చాలా ఆసక్తికర కథ ఉంది. జర్నలిస్ట్ వినయ్ కామత్ టైటాన్ సక్సెస్ వెనుకున్న కథను ఓ పుస్తకంగా రాశారు. టైటాన్ ఇన్సైడ్ ఇండియాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ కన్స్యూమర్ బ్రాండ్. ఈ బుక్లో ఇంట్రెస్టింగ్ స్టోరీ రాశారు ఆయన. 1970లో ఓ కంపెనీని ఏర్పాటు చేయాలని ఉన్నా కూడా కేంద్రం పారిశ్రామిక వర్గాలకు లైసెన్స్ ఇచ్చేది కాదు. కేవలం తమకు అనుకున్న వారికి, మరీ ముఖ్యంగా ప్రభుత్వ సంస్థలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేది. ఈ లైసెన్స్ రాజ్ వ్యవస్థ కారణంగానే పారిశ్రామికీకరణ ఆలస్యమైంది. అయితే ఆ సమయంలోనే ఐఏఎస్ ఆఫీసర్ ఐరావతం మహాదేవన్ తనకు సింధు లోయకు సంబంధించిన సమాచారం కావాలని ఓ రోజున టాటా ప్రెస్కి వెళ్లారు. ఐఏఎస్ కావడంతో ఆయనకు టాటా ప్రెస్లో మంచి గౌరవం దక్కింది. అక్కడ టాటా ప్రెస్ ఆఫీసర్గా ఉన్న అనిల్ మంచండా సాదరంగా మహాదేవన్ను ఆహ్వానించారు. ఇద్దరూ చరిత్ర గురించి చర్చించుకున్నారు. కాఫీలు తాగి చాలాసేపు హిస్టరీలోని ముఖ్యాంశాలను నెమర వేసుకున్నారు. అలా వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఇద్దరి అభిరుచులు ఒకటే కావడంతో మంచి స్నేహితులు కూడా అయ్యారు. ఇక ఆ తర్వాత టాటా అధికారిగా ఉన్న అనిల్ కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు టాటా నుంచి ఢిల్లీలోని ఉద్యోగ భవన్కి వెళ్లారు. అక్కడ ప్రైవేట్ రంగంలో కొత్త ఉత్పత్తుల తయారీపై చర్చలు జరుగుతూ ఉన్నాయి. వాటి అవకాశాలను ప్రైవేట్ భాగస్వామ్యాలతో అధికారులు చర్చించారు. ఆ తర్వాత తాను చర్చించిన విషయాన్ని టాటా ప్రెస్ ఈవోగా ఉన్న జార్జెస్కు చెప్పారు అనిల్. మనం కొత్తగా ఉత్పత్తి చేస్తే ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఏం తయారు చేద్దాం? టాటాలు దేనికి ఆసక్తిగా ఉంటారంటే దానిపై అనిల్ జార్జెస్లు చర్చించారు. అయితే అందరికంటే భిన్నంగా ఇద్దరూ ఆలోచించి మన దేశంలో చేతి గడియారాల వ్యాపారం బాగుంటుందని భావించారు. కానీ చిన్న ఉత్పత్తులకు లైసెన్స్ ఇస్తామని చెప్పింది, కానీ చేతి గడియారాలకు కాదని కేంద్ర అధికారులు ఆదిలోనే అడ్డుకున్నారు. ఎందుకంటే భారత్లో అప్పటికే హెచ్ఎంటీ, సికో కంపెనీలు రంగంలోకి దిగాయి. వారికి లైసెన్సులు ఇచ్చింది. కాబట్టి ఇతర ప్రైవేట్ సంస్థలకు లైసెన్స్ ఇవ్వలేమన్నారు. ఇక టాటాలు కూడా డ్రాప్ అయ్యారు. ఎందుకంటే లైసెన్స్ తీసుకున్నాకే వ్యాపారం మొదలు పెడదామనుకున్నారు. మొత్తానికి టాటాకి లైసెన్స్ దక్కలేదు. అటు టెక్నాలజీ కూడా లేదు. అనుమతులు వస్తే మిగతా వాటిపై దృష్టి పెట్టచ్చులే అనుకున్నారు టాటాలు. ఆ రోజుల్లో మొత్తం ప్రపంచంలోనే 5 కంపెనీలు మాత్రమే ఆధునిక టెక్నాలజీ కలిగి ఉన్నాయి. మన దేశంలో సిటిజన్ కంపెనీ ప్రభుత్వ సంస్థ హెచ్ఎంటీతో అగ్రిమెంట్ చేసుకుంది. సికో కంపెనీతో అల్విన్ చర్చలు జరిపింది. ఇటు క్యాసియో, టైమెక్స్లు కూడా బరిలో ఉన్నాయి. కానీ టెక్నాలజీని పంచుకునేందుకు ఏ కంపెనీ కూడా ముందుకు రాలేదు. దీంతో టాటాలు వాచ్లు తయారు చేస్తామన్నా కూడా కేంద్రం అనుమతి ఇవ్వలేదు. అలా ఆలోచన మరుగున పడిపోయింది. అయితే కేంద్ర సర్వీసుల్లో ఉన్న మహాదేవన్ తమిళనాడు రాష్ట్రానికి వచ్చారు. ఆయన్ను తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా, ఎండీగా నియమించింది సర్కారు. కొత్త పరిశ్రమలను ఈ టిట్కో ద్వారా భారీగా తమిళనాడుకు ఆహ్వానించాలి, తమిళ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే వాచ్ల తయారీలో కూడా ప్రభుత్వమే ఓ కంపెనీ పెట్టాలని టిట్కో భావించింది. టెక్నాలజీ కోసం పలు కంపెనీలతో టిట్కో తరపున మహాదేవన్ చర్చలు కూడా జరుపుతూ ఉన్నారు. ఆ సమయంలోనే ఒకప్పుడు సింధు నాగరికతతో పాటు హిస్టరీ మీద అవగాహన కారణంగా ఏర్పడిన టాటా ప్రెస్ ఫ్రెండ్ అనిల్కు కాల్ చేశారు. ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జార్జెస్ను కాంటాక్ట్ కావాలని చెప్పారు. టిట్కో తరపున మహాదేవన్ టాటా ప్రతినిధి అయిన జార్జెస్కు కాల్ చేశారు. మేము వాచ్ల తయారీ కంపెనీ పెట్టాలనుకుంటున్నాం. టెక్నాలజీ బదిలీ గురించి అంతర్జాతీయ కంపెనీలతో చర్చిస్తున్నాం. మాకు మంచి పార్ట్నర్ కావాలి. మీకు ఆసక్తి ఉందా అని అడిగారు. జార్జెస్ వెంటనే ఓకే అన్నారు. కానీ లైసెన్స్ కష్టం కదా అన్నారు. తమిళనాడు సర్కారు తరపున కేంద్రం నుంచి మేము లైసెన్స్ తీసుకొస్తామని చెప్పారు. దీంతో టెక్నాలజీ నుంచి ఆర్థిక వనరులు మేము చూసుకుంటామని జార్జెస్ అన్నారు. సరిగ్గా ఇదే అవకాశాన్ని టాటాలు అందిపుచ్చుకున్నారని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు సర్కారు నుంచి టిట్కో అనుమతులకు దరఖాస్తు చేసింది. కానీ టాటాలను పార్ట్నర్గా పెట్టడంతో అభ్యంతరం చెప్పింది కేంద్రం. ప్రభుత్వ సంస్థకే ఇస్తాం, టాటాలను తొలగించాలని చెప్పడంతో షాక్ అయ్యారు మహాదేవన్. అందుకు మహాదేవన్ మరో ప్లాన్ వేశారు. టిట్కోకి మాత్రమే లైసెన్స్ ఇవ్వండి అని కోరారు. కానీ ఇక్కడ టాటాల పేరు తీసేసి క్వెస్టర్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ పేరుతో మరో దరఖాస్తు పెట్టింది టిట్కో. ఈ క్వెస్టర్ కూడా టాటాలదే, కానీ తమ ఇన్వెస్టర్ అని టిట్కో చెప్పింది. ఇక చేసేది లేక ఆర్థిక వనరుల కోసం టాటా సపోర్ట్ తీసుకున్నారనే కారణంతో లైసెన్స్ను రెండింటికి కల్పించింది కేంద్రం. ఇక లైసెన్స్ రాగానే టాటాలు మెషినరీని విదేశాల నుంచి తెప్పించారు. టెక్నాలజీ బదిలీని టిట్కో తీసుకుంది. ఇక అంతా రెడీ అయ్యాక బ్రాండ్ నేమ్ గురించి చాలా ఆలోచించారు టిట్కో చైర్మన్ మహాదేవన్, టాటా అధికారి జార్జెస్. చివరకు టాటా ఇండస్ట్రీ నుండి టీఐ, అలాగే తమిళనాడు నుంచి టీఏఎన్ తీసుకుంటూ టైటాన్ అనే పేరు పెట్టారు. చాలా బాగుందని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో పేర్లు అనుకున్నాక కూడా ఇది టాటాలకు, టిట్కోకు చక్కని బ్రాండ్ నేమ్గా అనిపించి టైటాన్ అని పెట్టారు. మొదట మైసూర్లో ఈ టైటాన్ వాచ్ల కంపెనీని 1986లో శంకుస్థాపన చేశారు.
ఏడాది తర్వాత 1987లో జనవరిలో ఉత్పత్తి మొదలుపెట్టారు. వాచ్ల క్వాలిటీ అలాగే మంచి సరసమైన ధర ఉండడంతో జనం ఎగబడి వాచ్లు కొన్నారు. 2 ఏళ్లలోనే 10 లక్షల చేతి గడియారాలు అమ్మి రికార్డు క్రియేట్ చేసింది కంపెనీ. ఇక టాటా గ్రూప్ కు జేఆర్డీ టాటా తర్వాత బాధ్యతలు తీసుకున్న రతన్ టాటా 1992లో ఈ కంపెనీని సందర్శించి మరింత ముందుకు కంపెనీని తీసుకెళ్లాలని, మామూలు వాచ్ల నుంచి ప్రీమియం వాచ్ల వరకు తయారీ పెంచాలని ఆయన సూచించారు. ఆ బాటలోనే నేడు టైటాన్ సక్సెస్ఫుల్ బ్రాండ్ గా ఎదిగింది. ఫాస్ట్రాక్ లాంటి ఎన్నో సబ్ బ్రాండ్లను ఆవిష్కరిస్తూ లాభాల్లో సాగుతోంది. టైటాన్ లో తమిళనాడు సర్కారుకు 27%, టాటా సన్స్ కు 25% వాటాలున్నాయి. అయితే ఈ వాచ్ల బ్రాండ్ నుంచి మరో బ్రాండ్ పుట్టింది, అదే తనిష్క్. టాటా బ్రాండ్ అంటే ప్రజల్లో ఎంత నమ్మకం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే టైటాన్ నుంచి తనిష్క్ పెట్టడం వెనుక కూడా ఒక కథ ఉంది. టాటా ప్రతినిధి అయిన జార్జెస్ దేశాయ్ 1992లో ఓ జ్యువెలరీ ప్రదర్శనకు పిలిస్తే వెళ్లారు. అక్కడ కొన్ని హై ఎండ్ వాచ్లకు ఆభరణాలు జత చేసిన కొన్ని ఐటమ్స్ ఆయనకు బాగా నచ్చాయి. మనం కూడా ఎంతకంటే హై ఎండ్ వాచ్లను క్వాలిటీ ఆభరణాలతో తయారు చేసి యూరోప్లో ఎందుకు అమ్మకూడదనే ఆలోచన ఆయనకు వచ్చింది. వెంటనే తన స్నేహితుడైన అనిల్ మంచండానే ఇన్ఛార్జిగా పెట్టి టైటాన్ జ్యువెలరీ వాచ్లను ప్రారంభించారు. కానీ అవి పెద్దగా అమ్ముడుపోలేదు, నష్టాలు వచ్చాయి. దీంతో అనిల్ తాను ఈ కంపెనీకి ఇన్ఛార్జిగా ఉండనని చెప్పేశారు. కానీ జార్జెస్ కు మాత్రం ఒక నష్టమైన వ్యాపారం నుంచి మరో లాభదాయక వ్యాపారం ఐడియా వచ్చింది, అదే తనిష్క్. టాటాలంటే ప్రజలకు నమ్మకం. దేశంలో నాణ్యమైన ఆభరణాల తయారీతో ముందుకు సాగకూడదనే పట్టుదలతో ఆయన టాటాలను ఒప్పించారు. ముందు 65 కోట్లతో తక్కువ పెట్టుబడితో హొసూరులో చిన్న ఆభరణాల పరిశ్రమ ఏర్పాటు చేశారు. నాణ్యమైన ఆభరణాలు దొరికే రోజులు కావివి. ప్రతి చోట మోసమే. కానీ టాటాల నమ్మకంతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చనుకున్నారు. ఆభరణాలు కొనాలనుకున్నా అందుబాటులో లేకపోవడంతో యూరోప్లోని మహిళలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన జార్జెస్ ఫారెన్ మార్కెట్ను టార్గెట్ చేశారు. అమెరికా నుంచి యూరోప్కు తనిష్క్ ఆభరణాలను ఎగుమతి చేశారు. విదేశాల్లోని భారతీయులు, విదేశీయులు తనిష్క్ బ్రాండ్ ఆభరణాలను తెగ కొన్నారు. అప్పుడే భారత్లో కూడా అమ్మడం మొదలుపెట్టారు. ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి మహానగరాల్లో షోరూమ్స్ ఏర్పాటు చేయకముందే ప్రచారం మొదలు పెట్టేశారు. ఎందుకంటే విదేశాలకు ఆభరణాలు ఎగుమతి చేయడం కష్టమైన పనిగా తేలిపోయింది. వాటిని భద్రంగా తీసుకెళ్లటం, అమ్మటం, లాభ నష్టాలను చూసుకోవడం వీలు కాదనుకున్నారు. నమ్మకమైన పార్ట్నర్స్ దొరక్కపోవడంతో లోకల్ మార్కెట్ను మించింది లేదు. మన దేశంలో మహిళల కంటే ఎవరు బంగారంపై ప్రేమతో కొనలేరని తెలుసుకొని ఇక్కడే మొదలు పెట్టారు. మొదట చెన్నైలో 1996లో షోరూమ్ను తెరిచారు. 18 క్యారెట్స్ గోల్డ్ నుంచి ఆ తర్వాత అందరూ కోరుకునే 22 క్యారెట్స్ బంగారు ఆభరణాలను తయారు చేయడం మొదలుపెట్టారు. చెన్నైలో సూపర్ హిట్ కాగానే అన్ని ప్రధాన నగరాల్లో వెంటనే షోరూంలు తెరిచింది టాటా. మొదట ధర విషయంలో కాస్త ఎక్కువగా ఉందని వ్యాపారం వెనుకబడిన టాటా బ్రాండ్ అంటేనే క్వాలిటీ అనే ట్యాగ్తో సూపర్ హిట్ అయింది తనిష్క్. ఈ టైటాన్ నుంచి తనిష్క్, వాటి నుంచి కళ్ళజోళ్లు, డైమండ్ ఆభరణాల వరకు కూడా వ్యాపారాన్ని విస్తరించింది టైటాన్. వీటి విజయం వెనుకున్న ఒకే ఒక వ్యక్తి జార్జెస్ దేశాయ్. ఈయన టాటా ప్రెస్లో ఉంటూనే ఎన్నో కొత్త వ్యాపారాలను టాటాలతో మొదలు పెట్టించారు. అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. అలా మొదట టైటాన్ పుట్టింది, ఆ తర్వాత దాని నుంచే తనిష్క్ పుట్టింది. ఇది టైటాన్ తనిష్క్ల సక్సెస్ స్టోరీ. మరి ఈ రెండు బ్రాండ్స్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.